అమ్మా ఏం బాబు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటో ఈ మధ్య సరిగ్గా అసలు కనిపించట్లేదు. అయితే ఐ హాస్పిటల్లో చూపించుకోండి సార్. అది కదయ్యా, నా కళ్ళు బాగానే ఉన్నాయి. నేను అంటుంది నువ్వు సరిగ్గా కనిపించట్లేదు అంటున్నాను. మీరు బిజీగా ఉండి మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి సార్? అది నిజమే అనుకో, ఏదో మాట వరుస కలిగిన అంతే. నువ్వేమో మాట వరుస కొడుకుతావు, నీ కూతురేమో మాటకోసారి వాయిస్తుంటది. ఏదో అంటున్నావు. ఏం లేదు సార్. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరే అనుకున్నాను, ఇక నుంచి వీడు కూడా తేడు నా ప్రాణానికి. నువ్వేం ఆడుకుంటున్నావు? కొంత స్పిచ్ పెట్టిందా? దేవుడు దండం పెట్టుకున్నాను సార్, మీకేమైనా ఇబ్బందా? అయ్యో అలాగేది పర్లేదు. బాబాయ్ గారు బాగున్నారా? తల్లి బాగున్నాను రా. దా వచ్చి మీ ఆయన పక్కన కూర్చో. పర్లేదు బాబాయ్ గారు, చెప్పండి. రే తల్లి నువ్వేంటమ్మా ఇక్కడ? అంటే నాన్న అది మీకోసమే వచ్చాను. నా కోసమా? ఏమైనా పనుందమ్మా? ఏం లేదు నాన్నగారు, మీరు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చాను. అవునా, సరే సరే దా కూర్చో. నువ్వేంటే వాడి పక్కన కూర్చున్నావు? అదేంటమ్మా అలాగంటావు? అక్కడ కూర్చుంటుందా పిల్ల ఆయన పక్కన కాకపోతే? అంటే నాన్న అది వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కాదు.